సార్ నమస్తే. నమస్తే. ఎలా ఉన్నారు సార్? ఫైన్. మీరెలా ఉన్నారు? ఐఎమ్ గుడ్ సార్. ఓకే. సో మన మెరిట్మెంట్స్ నుంచి మ్యాగజైన్ ఉంది కదా సార్, మంత్లీ మ్యాగజైన్. అవును. సో ఇందులో ఈసారి ఈ కవర్ స్టోరీస్ ఏవైతే ఉన్నాయో సార్, కవర్ స్టోరీస్లో ఏ ఇంపాక్ట్ సమ్మిట్ గురించి మీరు ఒక ఆర్టికల్ రాశారు. అవును. అవును. సో నాకేంటంటే ఈ ఆర్టికల్ చదవడం కాకుండా మీ నుంచి డైరెక్ట్ ఇన్ఫర్మేషన్ తెలుసుకోవాలి సార్. సార్ అసలు ఈ ఏఐ ఇంపాక్ట్ సదస్సు ఏంటి, అసలు ఏఐ ఏంటి, ఎలా పనిచేస్తుంది? సో సదస్సులు అనేవి జనరల్ గా జరుగుతూనే ఉంటాయి. Yes, sir. ఏఐలో అభివృద్ధి జరగటానికి సదస్సు అనేది కామన్. అది Sir. ఏఐలో జరుగుతాయి, కంప్యూటర్ సదస్సులు జరుగుతాయి. మ్మ్. అంటే ఒక కొత్త టెక్నాలజీని మనం అభివృద్ధి చేసేటప్పుడు Yes, sir. ప్రపంచవ్యాప్తంగా దానిపై పనిచేసే వాళ్ళు రీసెర్చ్ ఎట్లా నడుస్తుంది, మ్మ్. దాంట్లో డ్రాబ్యాక్స్ ఏమున్నాయి, హౌ టు Sir. ఓవర్కమ్ ద డ్రాబ్యాక్స్ అనేది సదస్సు జనరల్ గా జరుగుతుంది. ఓకే, మ్మ్. మొన్న జరిగింది ఆ సదస్సును మన ఆర్టికల్ వేయటం జరిగింది. Sir. అయితే అసలు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనేది కృత్రిమ మేధస్సు. మ్మ్. ఓకే. అవును సార్. కంప్యూటర్ ను తీసుకుంటే కొంత మేధస్సును దానికి ఇచ్చి దానితోటి మనం పని చేపించుకుంటాం. అవును, అవును ఏ సార్. మేధస్సు అంటే జనరల్ గా స్పీడ్ గా డేటాను ప్రాసెస్ చేయటం. అవును, మనం 5+3 ఇచ్చామనుకో ఇమ్మీడియట్ గా 8 అని ఆన్సర్ ఇవ్వటం. అవును సార్. సరే 5+3 ఎంత అంటే మనం అయితే అది చిన్న నెంబర్ కాబట్టి మనం దానికంటే ఫాస్ట్ గా చెప్తే చెప్పొచ్చు మనం. అవును, అవును. ఓకే, 5,55,000 అండ్ 10,78 ఇట్లా ఇచ్చినా కూడా అదే స్పీడ్ లో అది చెప్పేస్తుంది. మ్మ్. 5+3 ఎంతసేపట్లో చెప్పిందో మ్మ్. నువ్వు 10 డిజిట్ నెంబర్ ఇచ్చినా అదే స్పీడ్ లో అది చెప్పేస్తుంది. Yes, sir. సో దానికి మనం కొంత ఆ ప్రోగ్రామింగ్ ద్వారా ఈ సెమీ కండక్టర్స్ ని యూజ్ చేసి మ్మ్. ఇంటిగ్రేటెడ్ సర్క్యూట్స్ తయారు చేసి మనం దానికి ప్రోగ్రామ్ ద్వారా దానికి కొంత ఇంటెలిజెన్స్ ని ఇచ్చినాము కంప్యూటర్ కి. ఓకే, సార్. ఇప్పుడు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనేది మనిషిని పోలిన మనిషితో సమానంగా ఉన్నటువంటి తెలివితేటల్ని మనం కంప్యూటర్ కి ఇవ్వాలి లేదా రోబోకి ఇవ్వాలి. ఎస్ సార్. మనిషి ఏం చేస్తాడో అవన్నీ చేయగలగాలి ఆ కంప్యూటర్ కానీ రోబో కానీ. అలాంటి మనిషితో సమానమైనటువంటి మేధస్సుతో పనిచేసేటువంటి మెషిన్ నే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మెషిన్ అంటున్నాం మనం. ఓకే, అయితే ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఇవ్వటం అనేది సాధారణమైన విషయం కాదు. మ్మ్. ఇప్పుడు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ లో రోబోట్స్ డైరెక్ట్ మీరేం మాట్లాడితే దానికి రిప్లై ఇస్తాయి. అవును, అవును సార్. అవునా? సో మరి దానికి భాషను ఎట్లా ఇచ్చాము, అంత పెద్ద భాషని? మ్మ్. అంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ లో ఏం చేస్తామంటే మనం ఒక మెషిన్ కి మనము లాంగ్వేజ్ మొత్తాన్ని ఇచ్చేస్తాము. మ్మ్. ఒకవేళ హౌ ఆర్ యూ అని అంటే ఆ హౌ ఆర్ యూ అనే క్వశ్చన్ ని అది ఇమ్మీడియట్ గా సెకండ్స్ లో ప్రాసెస్ చేయాలి. మ్మ్. అవును. సిపియు ఉంటుంది దానికి. సెకండ్స్ లో ప్రాసెస్ చేసి హౌ ఆర్ యూ అనే దానికి ఎన్ని సమాధానాలు ఉన్నాయని ముందు ఎత్తుక్కోవాలి. అది మ్మ్. లోపల సెర్చింగ్ అవన్నీ మనమే ఇస్తాం, ఆ ఇన్పుట్ అంతా మనమే ఇస్తాం. ఆ సెకండ్స్ లో ప్రాసెస్, నానో సెకండ్స్ లో ప్రాసెస్ జరిగిపోయి ఎస్ ఐఎమ్ ఫైన్ అనే అది మళ్ళీ వెంటనే హౌ ఆర్ యూ అని అది అడగటం జరుగుతుంది. మ్మ్. అయితే దీని అంతటికీ ఎలా అంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఎలా పనిచేస్తుంది అని తెలుసుకోవాలంటే ముందు మన శరీరం ఎట్లా పనిచేస్తుందో మనం తెలుసుకోవాలి. సార్. అవునా? అవును సార్. మన శరీరంలో సెంట్రల్ నర్వ్ సిస్టమ్ ఉంటుంది. స్పైన్, బ్రెయిన్ ఇదంతా కలిపి మనం సెంట్రల్ నర్వ్ సిస్టమ్ అంటాం. అవునా? అవును, అవును సార్. సో మనం కంటితో ఏదైనా చూసినప్పుడు ఆ కంటితో చూసిన ఇమేజ్ ఇమ్మీడియట్ గా సెంట్రల్ నర్వ్ సిస్టమ్కి వెళ్ళిపోతుంది. సార్. మన నర్వ్స్, మన అవును, అవును. సెన్సార్ చాలా ఉంటాయి మన సిస్టమ్ లో కూడా. వెళ్ళిపోయి దాన్ని నానో సెకండ్స్ లో మన సెంట్రల్ నర్వ్ సిస్టమ్ ప్రాసెస్ చేసి మ్మ్. దీనికి ఏం చేయాలో కమాండ్ ఇస్తుంది. కంటికి సపోజ్ దుమ్ము పడుతుంది, నువ్వు కళ్ళు మూసుకో అనే కమాండ్ మనకి సెంట్రల్ నర్వ్ సిస్టమ్ నుంచి రావాలి. మనంతటా మనం మూసుకోలేము కళ్ళు. ఓకే, పాము వచ్చి ఎటాక్ నిన్ను కరవాలనిపిస్తుంది, మ్మ్. పాముని చూసిన కళ్ళు ఇమ్మీడియట్ గా దాన్ని పంపిస్తే అది డేంజరస్ యానిమల్, దాన్ని కొట్టనన్న కొట్టు, నువ్వన్నా పరిగెట్టు అనే పరిగెత్తు. కమాండ్ మనకు వచ్చిన దాన్ని బట్టి మనం కొట్టటమా దాన్ని పరిగెట్టడం ఏదో ఒకటి చేస్తాం. మ్మ్. సో యాజ్ ఇట్ ఈస్ గా మన సెంట్రల్ నర్వ్ సిస్టమ్ ఎట్లా పనిచేస్తుందో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ తో పనిచేసేటువంటి మిషన్స్ కి మనము కండ్ల స్థానంలో కెమెరాస్ ఇస్తాము. మన ముక్కు వాసన చూసి ఆ వాసన ఎట్లా మన సెన్సరీ సిస్టమ్ పంపిస్తుందో సార్. సెంట్రల్ నర్వ్ సిస్టమ్ కి అక్కడ స్మెల్ సెన్సార్స్ ఉంటాయి. మ్మ్. ఆ స్మెల్ సెన్సార్స్ స్మెల్ ని ఐడెంటిఫై చేసి ఇమీడియట్ గా సెంట్రల్ ప్రాసెసింగ్ యూనిట్, అక్కడ సెంట్రల్ ప్రాసెసింగ్ యూనిట్ అంటాం, అది మిషన్ కాబట్టి. అవును, అవును. మంది సెంట్రల్ నర్వ్ సిస్టమ్ అంటాం, మనం మనిషి కాబట్టి మ్మ్. సెంట్రల్ ప్రాసెసింగ్ యూనిట్ కి పంపిస్తుంది. ఆ విధంగా ప్రతి ఒక్కటి కూడా మనం సెన్సార్స్ ద్వారానే దానికి ముందు ఆ సెన్సరీని కలగజేస్తాము. సార్. అవునా? అదే విధంగా నోరు అనేది జస్ట్ స్పీకర్ మ్మ్. అంతే. మ్మ్. స్పీకర్ కి తగ్గట్టు ఆ వేవ్ లెంగ్స్ ఫ్రీక్వెన్సీస్ బట్టి నోరు కదులుతూ ఉంటది ఆ మిషన్ నోటితో మాట్లాడే రోబోది. ఓకే, ప్రతి ఒక్కటి మన చెవులు వినేది మనం వినొచ్చు, అది మనకు ఉంది టెక్నాలజీ. ఎస్ సార్. మనం వినే ఉన్నాయి కదా, ఆడియో అవును, అవును, టెక్నాలజీ అవును సార్. అది పెడతాము.
కళ్ళతో చూసినట్లు చూడటానికి మనం కెమెరాస్ పెడతాము. ముక్కు వాసన చూసినట్టు చూడటానికి ఆ స్మెల్ సెన్సార్స్ పెడతాము. మాట్లాడటానికి ఆడియో ఎట్లాగో మనకి ఆడియో వాయిస్ మనకు ఉన్నవి. ఈ విధంగా వినడానికి ఎట్లాగో ఉన్నది. ఈ విధంగా అవసరం అయితే దానికి మూమెంట్స్, రోబోటిక్ హ్యాండ్స్ ద్వారా మూమెంట్స్ కూడా ఇస్తాం. సో సెంట్రల్ ప్రాసెసింగ్ యూనిట్ నువ్వు కొట్టు ఎదురుగా వచ్చిన వాళ్ళని చెప్తే ఇక్కడ రోబోటిక్ ఆర్మ్స్ అని మన హ్యాండ్స్ లాగానే కదిలే ఉంటాయి. దాంతో అవతల ఇట్లా హిట్ చేయడం జరుగుతుంది. సో మొత్తంగా మిషన్ కి మొత్తం సెన్సార్స్ అంటే అవి మనము సెన్సార్స్ ఉపయోగించి మనిషి ఏం చేయగలుగుతాడో అదే జ్ఞానాన్ని మనం మిషన్ కల్పించడం జరుగుతుంది. సో అదే విధంగా మా మనిషి ఏ విధంగా క్యాలిక్యులేషన్స్ చేస్తాడో మనం కంప్యూటర్ ద్వారా క్యాలిక్యులేషన్ చేయించడం ఆల్రెడీ మనం సాధించాం టెక్నాలజీ. సో కంప్యూటరు స్ట్రాంగ్ అంటే ఎఫిషియంట్ సెంట్రల్ ప్రాసెసింగ్ యూనిట్ ని పెట్టి సెన్సార్ సిస్టమ్ కనుక దానికి అమర్చినట్లయితే అది మనిషి లాగే పనిచేసే ఇంటెలిజెన్స్ దానికి వచ్చేస్తుంది. అర్థమైందా? అదే విధంగా భాషను కూడా మనం ఇంప్రూవ్ చేస్తాం. వర్డ్ టు వర్డ్ ఆ భాష నుంచి అడగాలి కదా ఎదురుగా ఎవరైనా క్వశ్చన్ అడిగినప్పుడు. ఆ భాష ఆల్రెడీ దాంట్లో లోడ్ అయి ఉంది అండ్ సెకండ్స్ లో ప్రాసెస్ అవుతుంది. మీరు అడిగే దాన్ని ఏమంటే చెవుల ద్వారా వింటారు. చెవులు ఉన్నాయి ఇప్పుడు దానికి, సెన్సారే చెవి వినేసి ఆ విన్నది సెంట్రల్ ప్రాసెసింగ్ యూనిట్ కి పోతుంది. పోగానే అది నువ్వేం మాట్లాడాలి అనేది అది వెంటనే నానో సెకండ్స్ లో దాన్ని ప్రాసెస్ చేసి దాని ఆన్సర్ ను పట్టుకొని దీనికి పంపిస్తుంది. పంపించినప్పుడు అది మాట్లాడటం జరుగుతుంది. సో ఈ విధంగా మనిషిలాగా ఎగరగలగొచ్చు, మనిషిలాగా కొట్లాడవచ్చు, మనిషిలాగా మాట్లాడవచ్చు, మనిషి కంటే ఎక్కువ స్పీడ్ గా లెక్కలు కూడా చేసే విధంగా మనం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ని ఇప్పుడు తయారు చేయడం జరిగింది. మీరు అదంతా చెప్తుంటే నాకు రజనీకాంత్ శంకర్ల రోబోట్ వస్తుంది. అందులో వాళ్ళకి అసలు చిట్టి అనే రోబోట్ ఏమేం చేయాలన్న ఒక ప్రోగ్రామ్ ఏమో మంచి ప్రోగ్రామ్ ని వశీకర్ అనే క్యారెక్టర్ ఇస్తే ప్రొఫెసర్ బోరా అనే క్యారెక్టర్ ఉంటుంది, రెడ్ షిప్ అనేది పెడతాడు. అన్ని నెగిటివ్ ఆలోచన పంపిస్తా ఉంటాడు. నాశనం అన్ని నాశనాన్ని చేయడానికి ఎలా అయితే ఉండాలో చేస్తా ఉంటాడు. అది అలాగే బిహేవ్ చేస్తూ ఫస్ట్ పార్ట్ లో అంటే ఐ మీన్ ఇంటర్మిషన్ వరకు మంచిగా ఉన్న చిట్టి ఇంటర్వెల్ తర్వాత విలన్ అయిపోతుంది మూవీకి. అవును, మీరు చెప్తుంటే గుర్తుకొస్తుంది సార్. సేమ్ అలాగే చేయొచ్చు మనం రోబోని ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఉపయోగించి చేయాలి. అవన్నీ కూడా వాటంతటా వాటికి ఆలోచించే జ్ఞానం, మాట్లాడే జ్ఞానం ఉండదు. మనం ఇవ్వచ్చు సెన్సార్స్ ద్వారా. మనకు అన్ని రకాల సెన్సార్స్ ని మనం ఇప్పటికే అభివృద్ధి చేస్తున్నాం. ఆ సెన్సార్స్ అభివృద్ధి చేసింది కూడా స్పేస్ ఎక్స్ప్లోరేషన్స్ కోసమే, స్పేస్ టెక్నాలజీ కోసమే. అక్కడ అన్ని రోవర్స్ అన్ని సెన్సార్ సిస్టమ్ ద్వారానే పనిచేస్తాయి. సో సార్, ఈ ఏఐ అనే టాపిక్ ని మన పోటీ పరీక్షల కోణంలో అభ్యర్థులు ఎలా చదవాలి అంటే, ఇప్పుడు చాలా వినూత్నమైన ఆలోచనలతోనే ఏఐ దూసుకుపోతుంది మార్కెట్ లో. సో దీన్ని ఎలా దృష్టిలో పెట్టుకొని దీని విషయం ఒక ప్రత్యేకమైన శ్రద్ధ తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది. యాక్చువల్ గా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనేది ఒక చిన్న టాపిక్ మిగిలిన టాపిక్స్ తో కంపేర్ చేస్తే, గ్రూప్ 1 లో కావచ్చు, యూపీఎస్ లో కావచ్చు, గ్రూప్ 2 లో కావచ్చు, ఎక్కడైనా. సో దాన్ని మనం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ నుంచి అప్లికేషన్ పార్ట్ బాగా తరువుగా ఉండాలి. మనం ఎక్కడెక్కడ వాడుతున్నాం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, ఎట్లా వాడతాము, చాట్ జీపీటీస్ కానివ్వండి, లాంగ్వేజ్ ఆల్రెడీ దాంట్లో లోడ్ అయి ఉంటుంది కాబట్టి ఎవరైనా క్వశ్చన్ టైప్ చేయగానే మనసుతో పని లేకుండా అదే ఆన్సర్ ఇచ్చేస్తాం. చాట్ జీపీటీస్ మీరు చూస్తారు. మనము ఏఐ మొబైల్లో వాడతాము. ఎక్కడెక్కడ ఉన్న ఇన్ఫర్మేషన్ అంతా అది గ్యాదర్ చేసుకుని దాని రిలేటెడ్ ఇన్ఫర్మేషన్ అంతా ఏఐ మోడ్లో మీకు ఇస్తుంది. చాలా ఈజీగా చేయగలుగుతా ఉంది. అట్లా అప్లికేషన్స్ మనం ఎక్కడ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అప్లై చేయొచ్చు. అదేవిధంగా మ్యాన్లెస్ కార్స్ యుఎస్ లో నడుస్తా ఉన్నాయి. మ్యాన్లెస్ డ్రైవర్లెస్ టాక్సీస్ నడుస్తూ ఉన్నాయి. అదేంది, నువ్వు జిపిఎస్ తో కనెక్టెడ్ ఉంటుంది కాబట్టి మనం లొకేషన్ పెట్టగానే ఆ లొకేషన్ కి అది స్టార్ట్ అయిపోయి వెళ్ళిపోతుంది. చూసేది ఎవరైనా అంటే కెమెరాస్. సేఫ్ అయినా సార్? అది సేఫ్, డెఫినెట్. మనిషి కంటే 100% సేఫ్. మిషన్ తప్పు చేయదు, చాలా ప్రిసైజ్ గా పనిచేస్తుంది. సో ఆ లొకేషన్ కి వెళ్ళగానే ఎవరైనా దగ్గరకు వస్తురంటే కెమెరాస్ తీసి దాన్ని సెంట్రల్ ప్రాసెసింగ్ యూనిట్ కి పంపుతాయి. వెంటనే డోర్స్ ఓపెన్ అవుతాయి. అందులో కూర్చోగానే దానికి స్పర్శ జ్ఞానం సీట్ ఉంటుంది. సీట్ మళ్ళీ సెంట్రల్ ప్రెషర్ సెన్సార్స్ ఉంటాయి దానికి. కూర్చున్నప్పుడు ప్రెషర్ ఉండదు, కూర్చున్నప్పుడు సీట్ మీద ఏమవుతుంది, ప్రెషర్ పడదా కూర్చున్నప్పుడు. ఆ ప్రెషర్ సెన్సార్ ఏమంటే క్యాలిక్యులేట్ చేసి ప్రెషర్ ని సెంట్రల్ ప్రాసెసింగ్ యూనిట్ పంపితే అంటే దాని అర్థం ఎవరో కూర్చున్నట్టు. వెంటనే డోర్స్ క్లోజ్ అవుతాయి. డోర్స్ క్లోజ్ కాగానే ఏం కావాలి, మిషన్ స్టార్ట్ కావాలి. ఆటోమేటిక్ గా మిషన్ స్టార్ట్ అవుతుంది. జిపిఎస్ ఎట్లాగా నావిగేషన్ ఇస్తుంది, దాని ప్రకారం స్టీరింగ్ తిరుగుతూ ఉంటుంది. సార్ థ్యాంక్ యూ సార్, చాలా చక్కటి ఇన్ఫర్మేషన్ ట్రెండింగ్ లో ఉన్న టాపిక్ గురించి ఈరోజు మాకు ఎక్స్ప్లెయిన్ చేస్తారు. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్.